హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. హోప్ యూ గైస్ ఆర్ డూయింగ్ వెల్. సో ఈ రోజు నుంచి అయితే హెచ్టిఎంఎల్ స్టార్ట్ చేసుకుందాం. హెచ్టిఎంఎల్ అంటే ఏంటి అనేది నేనైతే లాస్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసా, ఒక విజువల్ రిప్రజెంటేషన్ అయితే చూపించా కదా. సో హెచ్టిఎంఎల్ అనేది ఒక వెబ్సైట్కి బిల్డింగ్ బ్లాక్ అనమాట. ఇట్ గివ్స్ ది స్ట్రక్చర్ ఫర్ ద వెబ్సైట్. మనం అసలు ఎలాంటి మ్యాటర్ అయితే పెట్టాలనుకుంటున్నాం ఒక వెబ్సైట్లో, దాన్ని హెచ్టిఎంఎల్లో డిరైవ్ చేయొచ్చు ఆర్ డిఫైన్ చేయొచ్చు. సో హెచ్టిఎంఎల్ని రన్ చేయాలంటే ఒక బ్రౌజర్ అయితే ఉండాలి. సో వెబ్ పేజెస్ ఆర్ వెబ్సైట్ని రన్ చేయడానికి ఒక బ్రౌజర్ అయితే ఉండాలి. సో గూగుల్ ఆర్ బ్రేవ్ బ్రౌజర్, వీ కెన్ యూస్ ఎనీ ఆఫ్ దెమ్, ఆర్ ఇంకా ఏ టైప్స్ ఉన్నా సరే ఒక బ్రౌజర్ అయితే ఉండాలి. దెన్ అది రన్ చేయడానికైతే నేనైతే ఒక ఐడిఏ వాడుతున్నా. సో ఐడిఏ అంటే ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్. సో అందులో ఏముంటాయి, ఏదైనా కోడ్ రాయాలి అంటే షార్ట్ కట్స్ ఉంటాయి. మనము ప్రతి ఒక్క సింటాక్స్ రాయాల్సిన అవసరం ఉండదు. ఒక ఏ అని రాస్తే నెక్స్ట్ కావాల్సిన కోడ్ అంతా కూడా షార్ట్ కట్లో ఇస్తాడు. ఎగ్జాంపుల్గా దాన్ని ఎంటర్ చేస్తే ఆ కోడ్ వచ్చేస్తుంది. ఆర్ఎల్స్ నువ్వు నోట్ ప్యాడ్లో కూడా రాసుకోవచ్చు. బట్ ఏమవుతుందంటే నోట్ ప్యాడ్ అన్నప్పుడు నువ్వు ప్రతి ఒక్క సింటాక్స్ కరెక్ట్గా రాయాల్సి వస్తుంది. సో అది కొంచెం టఫ్ అవుతుంది, టైం వేస్ట్ అవుతుంది. సో మనమైతే ఐడిఏ వాడడం ప్రిఫరబుల్. సో దానికోసం నేనైతే విఎస్ కోడ్ వాడుతున్నా, అది విజువల్ స్టూడియో. సో దాని లింక్ అయితే పెడితే దానికి సేవ్ అవుతుంది. సో అసలు హెచ్టిఎంఎల్ ఫైల్ ఏంటి, దాని స్ట్రక్చర్ ఏంటి అని చూస్తే, ఇక్కడ నేనైతే మన ఫోల్డర్లో హెచ్టిఎంఎల్ అని ఇంకో ఫోల్డర్ క్రియేట్ చేస్తాను, సబ్ ఫోల్డర్. ఇది ఈ సిరీస్ కోసం. దెన్ దాంట్లో ఫస్ట్ డాట్ హెచ్టిఎంఎల్ అని ఒక ఫైల్ తీసుకున్నా. సో ఇది ఫస్ట్ వీడియో కాబట్టి హెచ్టిఎంఎల్ లేదా ఫస్ట్ డాట్ హెచ్టిఎంఎల్. సో దాంట్లో ఏంటి అంటే నీకు ఒక బేసిక్ సింటాక్స్ ఉంటుంది హెచ్టిఎంఎల్ కోసం. దానికి మనం షార్ట్ కట్ యూస్ చేయొచ్చు. Shift 1 కొడితే ఒక షార్ట్ కట్ వస్తుంది. దాన్ని ఎంటర్ చేసినప్పుడు ఇది జనరల్ స్ట్రక్చర్ మన హెచ్టిఎంఎల్ కోడ్లో. సో అసలు ఈ కోడ్ ఏంటి అనేది చూద్దాం ఫస్ట్లీ. సో ఫస్ట్ స్లైడ్లో డాక్ టైప్ అని ఇచ్చాడు. డాక్ టైప్ ఏంటి అంటే ఇది బ్రౌజర్కి అర్థం అవ్వాలి అని చెప్పి మనం అయితే మెన్షన్ చేస్తాం ఈ డాక్యుమెంట్ ఎలాంటిది అని చెప్పి. సో దానికోసం ఇక్కడ మనం డాక్ టైప్ హెచ్టిఎంఎల్ అని ఇచ్చాం. అదైతే పక్కా ఇవ్వాల్సిందే ప్రతి హెచ్టిఎంఎల్ ఫైల్లో. దెన్ దాని తర్వాత హెచ్టిఎంఎల్ ట్యాగ్ యూస్ చేసాం. సో హెచ్టిఎంఎల్లో ఏంటి అంటే జనరల్గా ఓపెనింగ్ ట్యాగ్, క్లోజింగ్ ట్యాగ్ రెండు ఉంటాయి. సో సెకండ్ లైన్లో హెచ్టిఎంఎల్ ఉంది కదా, అదైతే ఓపెనింగ్ ట్యాగ్. అండ్ లాస్ట్లో /HTML ఉంది కదా, అది క్లోజింగ్ ట్యాగ్. ఏదైతే స్లాష్తో ఎండ్ అవుతుందో అది క్లోజింగ్ ట్యాగ్ అనమాట. సో ఇది కూడా మెన్షన్ చేయాలి హెచ్టిఎంఎల్ ఫైల్లో, ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అని చెప్పడానికి. దెన్ దాని తర్వాత హెడ్ అండ్ బాడీ 2 టైప్స్ ఉంటాయి ఒక హెచ్టిఎంఎల్ ఫైల్కి. సో అది నువ్వు వాడాల, హెడ్ అనేది నెసరీ కాదు, నువ్వు ఏదైనా యూస్ చేయాలనుకుంటే చేయొచ్చు. ఆల్రెడీ అందులో ప్రీడిఫైన్డ్ ఉంటాయి. నువ్వు ఏమైనా చేంజెస్ చేయాలనుకుంటే హెడ్ వాడాలి, ఆర్ఎల్స్ నువ్వు డైరెక్ట్గా బాడీలో ఎంటర్ చేసేయచ్చు. సో హెడ్లో ఏముంటాయి అంటే మెటా ట్యాగ్, అంటే అదంతా కొంచెం డీటెయిల్ ఇన్ఫర్మేషన్, అదంతా ఇప్పుడు అవసరం లేదు మనకి. దెన్ టైటిల్ ట్యాగ్ ఉంది. సో ఈ టైటిల్ ట్యాగ్ ఎందుకు అంటే మనం ఏదైతే ఫైల్ నేమ్ కావాలి అనుకుంటున్నాం మన పేజ్కి, దాన్ని ఎంటర్ చేయాలి. సో నేనైతే ఫస్ట్ అని ఇస్తున్నా. సో ఇదైతే మన టైటిల్ మన వెబ్సైట్కి ఆర్ మన వెబ్ పేజ్కి. సో దీన్ని రన్ చేయడానికి నేను లైవ్ సర్వర్ అని ఒకటి యూజ్ చేస్తున్నా, విఎస్ కోడ్లో ఎక్స్టెన్షన్. సో ఎక్స్టెన్షన్స్ ప్యానల్లోకి వెళ్ళి మనం అయితే ఇక్కడ లైవ్ సర్వర్ అని సెర్చ్ చేస్తే సో లైవ్ సర్వర్ వస్తుంది. సో దీన్ని అయితే డౌన్లోడ్ చేసుకోండి. ఇది ఏంటంటే మన హెచ్టిఎంఎల్ ఫైల్ ప్రతిసారి లోడ్ అవ్వాల్సిన అవసరం లేదు. మనం ఎప్పుడైతే సేవ్ చేస్తామో ఆటోమేటిక్గా లోడ్ అయిపోతుంది. సో అది మనకి టైం సేవ్ అవుతుంది అనమాట. సో నెక్స్ట్లీ దీంతో రన్ చేసినప్పుడు ఇదైతే మన కోడ్. సో ఇక్కడ పైన చూస్తున్నారు కదా, ఇది టైటిల్ అనమాట. మనం చేంజ్ చేసిన టైటిల్ ఇక్కడ చేంజ్ అవుతుంది. ఇది ఫస్ట్. సో దీని తర్వాత ఏంటి అంటే యాక్చువల్ కోడ్ వస్తుంది. నెక్స్ట్ బాడీ ట్యాగ్లో మనం ఏమేమి ఇస్తాము అంటే ఏదైతే స్ట్రక్చర్ మనకి వెబ్సైట్లో కనిపించాలి అనుకుంటున్నామో, ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని వర్డ్స్ కానీ కొన్ని ఇమేజెస్ కానీ ఇలా డిఫరెంట్ టైప్స్ ఏవైతే కనిపించాలి అనుకుంటున్నామో అవన్నీ బాడీలో మెన్షన్ చేస్తాం. సో నేనైతే ఫస్ట్లీ ఒక హెడ్డింగ్ ఇద్దాం అనుకుంటున్నా. సో హెడ్డింగ్కి ఏం చేస్తున్నాను, నేను ఫస్ట్ అని ఇస్తున్నా ఇక్కడ. సో ఫస్ట్ అని ఇచ్చినప్పుడు ఏమవుతుంది, ఫస్ట్ అని ప్రింట్ అయింది పైన. బట్ నాకు ఇలా కాదు, ఒక సైజ్ ప్రీడిఫైన్డ్ సైజ్ ఉండాలి అనుకుంటున్నా. హెడ్డింగ్ కాబట్టి పెద్ద సైజ్ ఉండాలి. సో హెచ్టిఎంఎల్ ఏంటి అంటే హెడ్డింగ్ ట్యాగ్స్ అని ఉన్నాయి. సో H1 ట్యాగ్లో నేను ఫస్ట్ అని ఇస్తున్నప్పుడు ఏమవుతుంది, సో చూసారు కదా బోల్డ్ అయింది అండ్ సైజ్ పెరిగింది. సో H1 ట్యాగ్ని ఎందుకు యూజ్ చేస్తాం, ఇందులో హెడ్డింగ్ ట్యాగ్స్లో H1 to H6 6 టైప్స్ ఉంటాయి. సో నెక్స్ట్ అయితే H6 తీసుకుందాం. H6లో ఏంటి అంటే ఇది చాలా చిన్న సైజు, స్మాలెస్ట్ సైజ్. అంటే ఏంటి అంటే H1 అనేది హైయెస్ట్ ప్రయారిటీ ఇస్తుంది, H6 అనేది లీస్ట్ ప్రయారిటీ. ఇలా H1 to H6 6 టైప్స్ ఉంటాయి. దీన్ని మనము మన స్టైలింగ్ ఏమైనా మార్చుకోవాలన్నా, కలర్ మార్చుకోవాలన్నా, సైజ్ మార్చుకోవాలన్నా, ఇంకేం చేంజెస్ చేసుకోవాలన్నా కూడా చేంజెస్ చేసుకోవచ్చు.
బట్ ఇవైతే ప్రీడిఫైన్డ్ అండ్ బేసిక్ వన్ అనమాట. మన జనరల్ యూస్కి ఆర్ మన బిగినింగ్ టైంలో అయితే ఇది బేసిక్ యూస్, మనం ఇదైతే వాడుకోవచ్చు. అండ్ వీటి తర్వాత ఏముంటాయి అంటే పారాగ్రాఫ్ ట్యాగ్, విచ్ ఈస్ సమ్ వాట్ ఇంపార్టెంట్. ఏదైనా మనం మెన్షన్ చేయాలనుకుంటే పారాగ్రాఫ్ ట్యాగ్లో ఇస్తాం. సో నేనేం చేస్తున్నా, మన ఛానల్ నేమ్ ఇస్తా, యూ క్రియేట్స్ అని. సో ఇదైతే పారాగ్రాఫ్ ట్యాగ్. సో చూసారు కదా, ఇందులో నువ్వు ఎంతైనా టైప్ చేయొచ్చు, సబ్స్క్రైబ్ టు మై ఛానల్, సో ఎక్సెట్రా, ఇలాగ ఎంతైనా చేయొచ్చు. బట్ ఇదేంటి అంటే నువ్వు దీంట్లో చాలా టైప్స్ ఇవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఎక్కడైనా సబ్స్క్రైబ్ అన్న చోట ఒక లింక్ ఇవ్వచ్చు, ఆల్స్ దాన్ని హైలైట్ చేయాలి, ఆ వర్డ్ని, దానికి కలర్ మార్చాలి, ఇలా డిఫరెంట్ టైప్స్, ఇవన్నీ స్టైల్స్ ఉంటాయి. నెక్స్ట్ వీడియోస్లో చూద్దాం. బట్ ఇప్పుడైతే నేను జస్ట్ ఎగ్జాంపుల్ ఇస్తాను అసలు ఏంటి ఏమున్నాయని చెప్పేసి. సో దీంట్లో ఇంకా కొంచెం ఇంపార్టెంట్ ఏంటి అంటే బ్రేక్ ట్యాగ్ అని ఒకటి ఉంటుంది. సో నీకు ఎప్పుడైనా ఒక ఎలిమెంట్ వాడాలి అనుకుంటే ఓపెన్ ట్యాగ్ చేసి బిఆర్ కొట్టి ఎంటర్ కొట్టా. సో ఇదైతే బ్రేక్ ట్యాగ్. బ్రేక్ ట్యాగ్కి ఎప్పుడూ కూడా క్లోజింగ్ ట్యాగ్ ఉండదు. సో ఇప్పుడైతే చూడండి, యూ క్రియేట్ సబ్స్క్రైబ్, నెక్స్ట్ లైన్కి వెళ్ళిపోయింది టు మై ఛానల్. సో ఏమవుతుందంటే బిఆర్ ట్యాగ్ యూస్ చేసినప్పుడు ఆ లైన్ అనేది బ్రేక్ అయిపోయి కొత్త లైన్లోకి వస్తుంది. సో దానికోసం అయితే మనం ఈ బ్రేక్ ట్యాగ్ అయితే వాడతాం. ఈ బ్రేక్ ట్యాగ్ బదులు ఇంకొక ట్యాగ్ ఉంది. సో అదేంటి అంటే హెచ్ఆర్ ట్యాగ్. హెచ్ఆర్ ట్యాగ్ దేనికి యూస్ చేస్తాము అంటే టూ లైన్స్ని సపరేట్ చేయడానికి. ఇప్పుడైతే లైన్ని బ్రేక్ చేసాం, బట్ సపరేట్ చేసి ఒక లైన్ ఇవ్వాలి అనుకుంటే హెచ్ఆర్ ట్యాగ్ యూస్ చేస్తాం. సో ఇక్కడ చూడండి, యూ క్రియేట్ సబ్స్క్రైబ్ తర్వాత ఒక సపరేట్ లైన్ వచ్చింది. నువ్వు ఆ లైన్ని కూడా స్టైలింగ్ చేసుకోవచ్చు నీకు ఎలా కావాలి అనుకుంటే, కలర్ కానీ సైజ్ కానీ విడ్త్ కానీ. సో ఇలా డిఫరెంట్ టైప్స్లో దాన్ని కూడా స్టైలింగ్ చేసుకోవచ్చు. ఇవన్నీ అయితే నెక్స్ట్ వీడియోస్లో చూద్దాం స్టైలింగ్ గురించి. దెన్ ఇంకొక ట్యాగ్ ఏంటి అంటే యాంకర్ ట్యాగ్ యూస్ చేద్దాం ఇప్పుడైతే. సో యాంకర్ ట్యాగ్ ఏంటి అంటే నేను ఇక్కడ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇచ్చా, బట్ దాని లింక్ నీ దగ్గర లేదు. సో అక్కడ నువ్వు లింక్ ఇవ్వాలి అనుకుంటే యాంకర్ ట్యాగ్ యూస్ చేయొచ్చు. సో నేను మళ్ళీ యూ క్రియేట్స్ అని తీసుకుంటున్నా. యూ క్రియేట్స్ దగ్గర నా ఛానల్ లింక్ ఇవ్వాలి. సో యూట్యూబ్కి వెళ్దాం, యూట్యూబ్లో నా ఛానల్ లింక్ తీసుకుంటా. సో ఇదైతే నా ఛానల్ లింక్ని అయితే అక్కడ పేస్ట్ చేశా. సో ఇప్పుడు ఏమైంది అంటే దీన్ని క్లిక్ చేసినప్పుడు నా యూట్యూబ్ ఛానల్కి రీడైరెక్ట్ అవుతుంది. సో దీనికోసం అయితే మనం ఈ యాంకర్ ట్యాగ్ని అయితే యూస్ చేస్తాం. ఎందుకంటే ఆ స్పెసిఫిక్ వర్డ్ దగ్గర ఏదైనా వేరే వెబ్సైట్కి నువ్వు లింక్ ఇవ్వాలి అనుకుంటే యాంకర్ ట్యాగ్ని యూస్ చేస్తాం. సో యాంకర్ ట్యాగ్ ఏంటి అంటే వేరే వెబ్సైట్కి రీడైరెక్ట్ అవ్వాలనుకున్నప్పుడు యాంకర్ ట్యాగ్ యూస్ చేస్తాం. అండ్ దాంట్లో సింటాక్స్ చూడాలి, హెచ్రెఫ్లో మన లింక్ అనేది ఇవ్వాలి, అన్నీ కూడా కోర్స్ లోపల ఇవ్వాలి. సో ఏంటి అంటే అది సపరేట్ ఎలిమెంట్ ఆర్ మన పారామీటర్ అని చెప్పి అర్థమవుతుంది. దెన్ యాంకర్ ట్యాగ్ తర్వాత ఇంకోటి ఏంటి అంటే ఇంపార్టెంట్ వన్, ఇమేజ్ ట్యాగ్ మెయిన్లీ. సో ఇమేజ్ ట్యాగ్లో ఎప్పుడైనా సరే సోర్స్ అని ఉంటుంది, ఎస్ఆర్సి, అండ్ దెన్ ఆల్ట్. సో ఇవి రెండు కూడా ఏంటో చెప్తా. సో సోర్స్ ఏంటి అంటే మన ఇమేజ్ లింక్. నేను ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ వీడియోలో హెచ్టిఎంఎల్ కోసం మన స్కెలిటన్ యూజ్ చేశా కదా, సేమ్ అదే స్కెలిటన్ ఇక్కడ కూడా యూజ్ చేద్దాం అనుకుంటున్నా. సో స్కెలిటన్ లింక్ ఇవ్వాలి, scaly.png. ఇదైతే నేను సేవ్ చేసిన లింక్ అనమాట. సో దాన్ని అయితే ఇక్కడ ఇచ్చా. ఇప్పుడు సేవ్ చేసినప్పుడు చూడండి, ఈ స్కెలిటన్ అయితే వచ్చింది ఇక్కడ. ఇలా మనం ఒక ఇమేజ్ని కూడా ఇన్సర్ట్ చేయొచ్చు మన వెబ్సైట్లో. ఇక్కడ ఆల్ట్ అని ఉంది, ఆల్ట్ దేనికి అన్న డౌట్ రావచ్చు. ఆల్ట్ ఏంటి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను scaly.png బదులు scaly.pn మాత్రమే ఇచ్చా, అప్పుడు ఇక్కడ ఇమేజ్ లోడ్ అవ్వదు. సో అలాంటి ఇమేజ్ లోడ్ అవ్వని టైంలో నువ్వు ఏం చేయాలి, ఒక ఎర్రర్ ఇవ్వాలి అనుకుంటావు. సో ఆ ఎర్రర్ ప్లేస్లో నువ్వు ఆల్ట్ అనేది ఇవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ స్పెల్లింగ్ మిస్టేక్. సో స్పెల్లింగ్ మిస్టేక్ అని ప్రింట్ అయింది. సో ఆర్ట్లో ఏమైతే ఇస్తావో అది ఎప్పుడైతే ఇమేజ్ లోడ్ అవ్వదో ఆ టైంలో ప్రింట్ అవుతుంది. సో దానికోసం అయితే ఆల్ట్ యూస్ చేస్తాం. సో ఇదైతే జనరల్గా బేసిక్ ఇమేజ్. దీనికి మనం కావాలంటే హైట్ విడ్త్ ఇవన్నీ కూడా చేంజెస్ చేసుకోవచ్చు. హైట్ 600 పిక్సెల్స్ ఇద్దాం. ఓకే, ఇక్కడ స్పెల్లింగ్ ఇవ్వలే కదా ఇంకా. సో ఇలాగ హైట్ పెరిగింది. సో ఇలా డిఫరెంట్ టైప్స్లో మనం ఇమేజెస్ని కూడా చేంజెస్ చేసుకోవచ్చు. సో ఇవి బేసిక్ ట్యాగ్స్ అనమాట మన హెచ్టిఎంఎల్లో. వీటితో అయితే ఇంకా నెక్స్ట్ చాలా ట్యాగ్స్ ఉంటాయి, బట్ ఇవైతే బేసిక్ అండ్ ఇంపార్టెంట్ మనం నేర్చుకోవడానికి. సో ఇది గైస్ వీడియో. ఇందులో ఏంటి అంటే నేను జస్ట్ మన హెచ్టిఎంఎల్ ఏంటి అండ్ ఎలా రన్ చేయాలి, అండ్ దాని తర్వాత బేసిక్ ట్యాగ్స్ ఏమైనా హెడ్డింగ్, పారాగ్రాఫ్, యాంకర్ అండ్ ఇమేజ్ ట్యాగ్స్, ఈ 4 అయితే యూజ్ చేసి ఈ వీడియో అయితే చేశా. ఇవి అయితే ఈజీగానే అర్థమైనవి అనుకుంటున్నాం. మీకు కనుక అర్థమయ్యి నచ్చాయి అనుకుంటే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ మీ ఫ్రెండ్స్ అందరితో సబ్స్క్రైబ్ చేయించండి. థ్యాంక్ యూ.